హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు ఏదైనా వేడివేడిగా లేదా క్రిస్పీగా తినాలనిపించినప్పుడు కేవలం 10 నుంచి 15 నిమిషాలు చేసుకునే ఒక అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీని ఈరోజు మనం చూడబోతున్నాం. అదేనండి ఇన్స్టెంట్ వడ. చాలా చాలా తక్కువ సమయంలో, అది కూడా ఇంట్లో ఉన్న వాడితో చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి 2 నుంచి 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కని, ఒక పావు టీ స్పూన్ జీలకర్రని, పావు టీ స్పూన్ మిరియాలను వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసేసుకోండి. అలాగే 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టానండి. ఈ బంగాళాదుంపల్ని ఇప్పుడు మనం తురుము తీసుకోవాలి, లేదా మెత్తగా మెదిపేసేసైనా తీసేసుకోవాలి. ఎక్కడే కానీ చిన్న చిన్న ఉండలు లేకోకుండా మెత్తగా చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన చేసుకోండి. ఇలా బౌల్ కొలతగా తీసుకున్నాం అనుకోండి, మనం ఇదే బౌల్తో రవ్వని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ దాకా నూనెను వేసేసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేయండి. ఇప్పుడు మనం ఆలు మిశ్రమాన్ని తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు రవ్వను వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నీళ్ళు వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ రవ్వ మెత్తబడ్డానికి మాత్రమే మనకు వాటర్ కావాలి. తర్వాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారంని, అలాగే చిటికెడు పసుపుని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ రవ్వ మిశ్రమం దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి రవ్వ మిశ్రమం అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ పెనం నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఎప్పుడైతే పెనం నుంచి ఇది సపరేట్ అవుతుందో అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టి మనం ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసామంటే ఇది చల్లబడుతుంది, అలాగే మంచిగా సెట్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసాము అంటే ఇది మనకి బాగా చల్లబడిపోయి ఉంటుంది, లేదా కాస్త గోరువెచ్చుగా ఉన్నా పర్వాలేదు, మనం ముట్టుకోగలిగేంతగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి తేమని కానీ లేదా కొద్దిగా నూనెని కానీ అప్లై చేసేసుకొని మరొక్కసారి ఇదంతా చేత్తో మెత్తగా చేయండి. అంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు కొద్దిగా కాస్త పెద్ద నిమ్మకాయ సైజంతా ఉండని తీసేసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్ షేప్లో చేసుకున్నాక తర్వాత ఇలా చూడండి, కాస్త వెడల్పుగా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ఒత్తేసేసుకొని అంచులు కూడా సరి చూసుకొని ఇప్పుడు మధ్యలో చిన్న రంధ్రం పెట్టండి. ఇలా రంధ్రం పెట్టడం వల్ల వడ అనేది మిడిల్లో కూడా పచ్చిగా లేకోకుండా బాగా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా అన్ని తయారు చేసేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు చేతికి కాస్త తడిని కానీ నూనెని కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి, పిండి ముద్ద మన చేతికి ఏ మాత్రం కూడా అంటుకోకుండా ఇవి తయారైపోతాయి. ఇలాగే అన్నీ తయారు చేసి ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన ఉంచుకోవచ్చు, లేదా ఒక వాయికి సరిపడా చేసేసుకొని ఆ వాయి ఫ్రై చేసుకునే లోపు మళ్ళీ ఒక వాయికి తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి ఉంచేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసేసుకొని వీటిని మరొక 5 నిమిషాలు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అటు 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని మరికొద్దిసేపు వీటిని ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీ వడ తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. వేడిగా ఏదైనా చట్నీతో తిన్నాము అనుకోండి, ఎంత బాగుంటాయంటే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. ఇంటికి ఎవరైనా అత్తలు వచ్చినప్పుడు, లేదా మనకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇవి చాలా చాలా బాగుంటాయండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నా స్టైల్లో రవ్వ వడని తయారు చేసుకొని తిని చూడండి. నచ్చాక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.